వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం ప్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్ర ఏకాదశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. దశమోధ్యాయ పరంగా మనం సద్గురుని యొక్క శయన లీల అనేటువంటి అంశం, అంటే ఆ బల్ల అసలు అంత బరువుని, మనిషి బరువుని మోయలేనిది. రెండోది, తక్కువ వెడల్పు తక్కువ పొడుగు ఉన్నప్పటికీ కూడా అలా ఆజానుబాహుడైనటువంటి సాయిని ఆ బల్ల ఎలా భరిస్తోంది అనేది అటుంచితే, ఆ బల్లని మసీదు యొక్క దూలాలకి పాత గుడ్డ పీలికలతో వేలాడగట్టేవారుట. వేలాడగట్టి దాని మీద తాను పరుండేవారు. ఎలా? 4 వైపులా 4 దీపాల నుంచి మరట. ఇదంతా ఏమిటా, ఎట్లా ఇదంతా జరుగుతుంది? రెండోది, అసలు ఆయన ఎప్పుడు ఎక్కేవారో ఎప్పుడు దిగేవారో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. అదంతా విచిత్రంగా చూడటానికి జనులు పోగొతూ ఉంటే ఆ బల్లనే విరిచి దునిలో పడేశారు అని చెప్పి కూడా చెప్పుకున్నాం. తర్వాత లక్ష్యం, బాబా యొక్క లక్ష్యం గురించి, అంటే ముఖ్యంగా శిష్యుల చెవులలో మంత్రాలు వగైరా ఉపదేశించి ఎలాంటి ధనార్జన కూడా వారు చేయలేదని చెప్పి, అంతా కూడా మానసిక పరివర్తన తెస్తూ రుజుమార్గంలో ఆధ్యాత్మిక మార్గాన చక్కగా పరిపక్వత సాధించగలిగేటట్లు చేసేవారని ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాక కలిమిలేములు అనేది సమానం అని చెప్పి, మానవ దేహంతో సంచరిస్తున్నప్పటికీ కూడా వారికి గృహ దేహాదులందు అభిమానం లేకుండాను, శరీరధారుల వలె కనిపించినను కూడా వారు నిజానికి అసలు నిశరీరులు, జీవన్ముక్తులు అనేటువంటి అంశం. అలాగే నానావళి అనేటువంటి మహాభక్తుని యొక్క ఎంతటి భక్తి కలిగిన వాడు అని అనడానికి నిదర్శనమా అన్నట్లుగా, సద్గురు సమాధి చెందినటువంటి 13వ రోజునే నానావళి కూడా దేహత్యాగాన్ని చేశారు అనేటువంటి అంశం. ఇలా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, బాబా వారి యొక్క అణుకువ అనేది అంశం రీత్యా ఏమన్నారు? బానిసలకు బానిసనగు నేను మీకు రుణస్థుడను, రుణగ్రస్తుడను. మీ దర్శనం చే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యం. మీ అశుద్ధములో నేను ఒక పురుగును, అట్లగుట వలన నేను ధన్యుడను అని చెప్పి కూడా చెప్పినటువంటి వైనం మనం తెలుసుకున్నాం. అంటే కన్న తల్లి కూడా అంత ఇదిగా మాట్లాడలేదేమో. భక్తుల ఎడ ఆయనకి గల అపారమైన అసామాన్యమైనటువంటి ప్రేమకు ఆ యొక్క 4 లైన్లు ఒక నిదర్శనం, ఒక తార్కాణం. ఎందుకంటే ఆ మాట అంటే అంతకంటే ఎక్కువ లైన్లే ఎందరో చెప్పుండొచ్చు. కానీ సద్గురువు ఏ మాట చెప్పినా, ఏ పదం చెప్పినా ప్రతిదీ కూడా అక్షర సత్యమై ఆయన నిలిచిపోయారు సాయిరాం కదా. అది అంత సత్యమైనటువంటి పరమగురు అన్నమాట ఆయన. ఏమ్మా, ఈ నోటమ్మట సత్యమే గాని అసత్యం అనేది ఎన్నటికీ రాదు అని చెప్పి కూడా చెప్పిన వైనాలు మనం తెలుసుకున్నాం. సరే, నేడు ఏకాదశోధ్యాయం ముఖ్యంగా ఏమిటి అంటే, ఈ అధ్యాయ పారాయణం వలన కూడా మనకి చాలా కష్టాల నుంచి విముక్తులయ్యేటువంటి మార్గం ఈ అధ్యాయం అని కూడా ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి అధ్యాయాన్ని నేడు మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఏమ్మా, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. సగుణ బ్రహ్మ స్వరూపమే శ్రీ సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము
రెండు విధములుగా అవతరించవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపం, రెండవది సగుణ స్వరూపం. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం. కొంతకాలము వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మోపాసనకు దారి తీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మం ఈ ఏడును పూజనీయములు. కాని సద్గురువు వీటి అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనంబున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యం నిజ భక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. సగుణ స్వరూపం అంటే విగ్రహారాధన, మూర్తి చూస్తూ ఆరాధించటం అనేది, మనం దేహధారులమై ఉన్నాం కాబట్టి మనకి సహజంగా అలా సగుణ రూపంతో ఉండేటువంటి మూర్తికే మనం ఎక్కువ కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ సగుణ స్వరూపానికి, ఆ విగ్రహారాధనకి చేయగా 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 మనలో ఏమవుతుంది అంటే భక్తి ప్రేమలు వృద్ధి చెందుతాయి. ఎంతగా వృద్ధి చెందుతాయి అంటే, మనం మొన్న ఎప్పుడో ఒక అంశంలో ఎక్కడో కూడా చెప్పుకున్నాం. ఎక్కడ, గురుగీతలో అనుకుంటా కదా అమ్మ. గురుగీత చెప్పుకుంటూ, ఇప్పుడు ఒక భక్తురాలు నిత్యము కూడా బాబాకి పూజ చేస్తూ ఉండేటువంటి ఒక భక్తురాలు ఒకరోజు సాయంత్రం పూట ఆ యొక్క విగ్రహాన్ని తులసి కోటలో ఉంచి పూజ, ప్రదోష వేళ పూజ అది చేసుకుని ఇక రాత్రికి మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకోవటం మర్చిపోయారు. మర్చిపోయేటప్పటికీ ఆ రాత్రి కలలో సద్గురువు కనపడి, ఏమిటి నన్నట్ట చలిలో ఉంచి నువ్వు హాయిగా వచ్చి ఇట్లా నిద్రపోతున్నావు, చలికి గడగడ వణికిపోతున్నాను అన్నారట. ఏమిటా ఇట్టా కల వచ్చింది అని ఎందుకునా బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆ విగ్రహం అలా ఓపెన్ స్పేస్ లో ఉండటం కనపడి, వెంటనే హృదయానికి తీసుకుని ఆ సద్గురుని చక్కగా లోపలికి తెస్తే, ఇక్కడ ఏమిటి అంటే మనలో భక్తి ప్రేమలు వృద్ధి చెందును అనే దానికి ఒక తార్కాణంగా చెప్తున్నామ్మ. నిజానికి ఆయనకి ఆకలి దప్పులు గాని, అట్లా ఎండ, చలి, ఇటువంటివి, వర్షానికి బాధపడటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. మరి ఎందుకలా అంటే మనలో భక్తి ప్రేమని, రెండోది ఆ విగ్రహం ద్వారా తాను స్వయంగా పూజలను అందుకుంటున్నటువంటి దృష్టాంతం మనకి కలిగితే మనకి ఒక నిరూపణతో కూడినటువంటి ఆధ్యాత్మికత మనలో వృద్ధి చెందుతుంది కదా. లేదనుకో ఏదో అట్లా పూలు పెడతాం, అగరబత్తీలన్నీ కూడా పూజ చేసుకుని యువతలు అట్టా కొన్ని సంవత్సరాలే అలానే నడుస్తూ ఉంది అనుకో, మనకి ఏది దాని ద్వారా సాక్షాత్తు ఆయనే పొందుతున్నారు అనేటువంటి రుజువు, ఒక నిరూపణ మనకి కలిగితే కదా మనలో ఇంకా చైతన్యం పెలుగుకేనమ్మా. అది అట్లా సగుణోపాసన రీత్యా భక్తి ప్రేమలు వృద్ధి చెందుతాయి అని చెప్పి, అదేమవుతుంది క్రమశః ఆ ఆరాధన ఎక్కడ ఉన్నా గాని ఆ రీతిగానే చింతనతో కూడినటువంటి ఆరాధన అయిపోయి ఆటోమేటిక్ గా నిర్గుణోపాసనకి దోవ తీస్తుందన్నమాట. చూడండి ఎంత ఎంత సునాయాసంగా, సునిశ్చితంగా తన భక్తులని గొప్ప గొప్ప పంథాలలోకి ఆ మహనీయుడు లాక్కొస్తారు అనేటువంటిది ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. ఎప్పుడైనా మనకై మనం కూడా ఒక్క క్షణం, ఏ గురువారం అన్నా ప్రతి గురువారము కూడా ఏమిటి మనం ఎక్కడ ఉండే వాళ్ళం, మనల్ని ఎలా తీసుకొచ్చారు ఆ సద్గురు ఇంతవరకు అనేటువంటి అంశం ఆలోచిస్తే ఖచ్చితంగా అది మనలో మనమే చేసుకునేటువంటి సత్సంగం. తద్వారా మనకే ఎంతో భక్తి ప్రేమలు ఆ యొక్క పరమాత్ముని మీద వృద్ధి చెందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏమ్మా, కొందరు
సాయిబాబాని ఒక భగవద్భక్తుడు అనిదరు, కొందరు మహాభాగవతుడు అందరు. కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్ని ఇస్తూ, చెట్లు చేమలకు జీవాన్ని ఇస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ ముందుకు సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి ఉన్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకముల ఎందు చదువుతున్నాం. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. అది వర్ణింపనలవి కాని సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయినాథుని రూపమున అవతరించెను అని. బ్రహ్మాన్ని, ఈ యొక్క వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వర్ణిస్తున్నాయి. అయితే ఆ ఆనంద స్వరూపమును షిరిడీలో భక్తజనులందరూ కూడా తనివి తీరా అనుభవించిరి అని చెప్పి, సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించడి వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావమును అనుసరించి తనను పూజించుటకు ఏటి అభ్యంతరము చూపకుండెను. కొందరు చామరములతో, కొందరు విసనకర్రలతో విసురుచుండిరి, కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి, కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి, కొందరు తాంబూలం సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడి వారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురునాథునికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. సద్గురవే నమః. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదా భట్కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదా భట్ వద్దకు పోయాను. దాదా భట్ అతన్ని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెముతో దాదా భట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను. దాదా భట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము వ్రాయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయిచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదా భట్ యొక్క పూజా పళ్ళెరము నుండి చందనమును తీసుకుని బాబా నుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలం దాదా భట్ బాబాను ఇట్లడిగను, బాబా, మేమెవరివైనా మీ నుదుటపై చందనము పూయిదుమన్న నిరాకరింతురే. డాక్టర్ పండితు వ్రాయగా ఈనాడు ఎలా ఊరుకుంటిరి అని అడిగాను. అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను? దాదా భట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా బాబాను తన గురువుగా భావించి
తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిని అనెను. అది తన గురువునే అందరిలోనూ కూడా చూడగలగటం నిజమైన గురుభక్తి అన్నమాట. అది అందరిలోనూ కూడా అంటే అందరి మహనీయులలో కూడా తన గురువంతటి సమర్థుడని ఇంకొకరు ఉన్నప్పుడు వారందరిలో కూడా సమదృష్టిగా చూడగలగటం అనేది గొప్ప విషయం. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికిని ధైర్యం చాలడిది కాదు. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి. బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృ హృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసుకుని, నేనెప్పుడైనా ఎవరినైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాకరించెదను? నేను ఎప్పుడు మీ యోగక్షేమములనే అపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేను ఎప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను. నేను ఎప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అని అనుడివారు. తదుపరి అంశం హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికి తెలియదు. అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండును. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణం. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతను చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదం పెట్టనీయలేదు. అతను మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్లినా అతని మనోరథం సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడుమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను. బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోతున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మీ ఆ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారు ఎవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము అన్నారు. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించెనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనుము అని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ దగ్గరకు వెళ్లి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వానిని ఇట్లు అడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము. దానికి వాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనుము అని చెప్పి అన్నారు. బాబా వారి కొళంబా అనగా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుండెడి మట్టి పాత్రలోని చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను. ఇది వినగనే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబా నీటి కుండలను బయటకు విసిరివేచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫనీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు.
ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో నీవు తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళను. బాబా ఆగ్రహావేశములను చూసి హాజీ గాభరా పడిపోయెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులనిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. తదుపరి అంశం పంచభూతములు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనములను తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించెదము. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలంపై జలమయమయ్యను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి దగ్గరగా ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షం తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరు. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగిరిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వకం మితముగా మండసాగని. భగవదవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేగాక సాయి అందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీయు నెరవేరి తుదకు ఏ కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. ఇది ఏకాదశోధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. శుభం భవతు.